హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ మనం ఇక్కడ వినయ్ డైరీ ఫామ్ లో ఉన్నాము. వీరబాబు ఇప్పుడే ప్రజెంట్ వచ్చేసి ఒకరు నార్త్ నుంచి వచ్చారు. బ్రదర్ వీళ్ళు నార్త్ నుంచి వచ్చారు. పుంగనూరు ఆవులు కొనుక్కున్నారు. రెండు ఒక మేల్ ఒక ఫీమేల్ తీసుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నాము. భయ్యా తూ కిధర్ సే? जमशेदपुर झारखंड। झारखंड। जमशेदपुर झारखंड। विनय डेयरी फार्म गुड क्वालिटी। जगमपेट राजमुंद्री। ओके सो कितना साइज साइज वेरी गुड क्वालिटी। वेरी वेरी गुड क्वालिटी। ब्रदर ఎన్ని ఫీట్స్ ఉన్నాయి బ్రదర్? 20 ఇంచెస్ 20 ఇంచెస్ 20 ఇంచెస్ ఫైనల్ హైట్ 28 27 అంతే ఫైనల్ హైట్ 2 ఇయర్ ఏజ్ 2 इयर्स एज। सो यूट्यूब में देख सकते हैं के बाद इधर से आते हैं। यूट्यूब में देख के आते हैं। సో వీళ్ళు వచ్చేసి యూట్యూబ్ లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారంట. ఒక మేల్ ఒక ఫీమేల్ తీసుకున్నారు. వీళ్ళు చూడండి ఒకసారి మీరు కార్ లోనే జస్ట్ కార్ లో బ్యాక్ సైడ్ లో ఒక షీట్ ఎత్తేసారు. షీట్ ఎత్తేసి ఇక్కడ సెట్ చేసుకున్నారు. వరిగడ్డ వేసుకుని నీట్ గా సెట్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు. ఎవరైనా సరే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు కార్ లోనే పట్టిపోతాయి. ఇక్కడ వీళ్ళు చూడండి వీళ్ళు 8 సీటర్ 7 సీటర్ ఓకే 7 సీటర్ వచ్చారు. 7 సీటర్ లో ఒక సీట్ తీసేశారు. ఇక్కడ వీటిని అరేంజ్ చేసుకున్నారు. ఫ్రీ ఉన్నాయి ఇవి కూడా. ఇక్కడ వరిగడ్డ వేసి నీట్ గా వీళ్ళు సెట్ చేసి పంపుతున్నారు. మరి ఎవరైనా సరే వచ్చేటోళ్ళకు ट्रैवलिंग 2000 किलोमीटर इधर से इधर आने के लिए 2000 किलोमीटर किया यूट्यूब में देख के। हाँ तो कब बात है इधर से? ये हम लोग कल निकले थे, आज पहुंचे कल। నిన్న వచ్చారా బ్రదర్? మార్నింగ్ వచ్చేసారు. ఈరోజు మార్నింగ్ వచ్చారు. సో 2000 కిలోమీటర్లు వెళ్తున్నాయి ఇప్పుడు. సో బ్రదర్ మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా, మీ ఇంటికి రీచ్ అయ్యేసరికి ఎప్పుడైతుంది జార్ఖండ్? हम लोगों के टुमारो 11 AM। ఓకే సో వీళ్ళు వచ్చేసి రేపు వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారంట. సో అచ్చా ఇధర్ సే गुड क्वालिटी। ఓకే థ్యాంక్ యూ మ్యాన్. బ్రదర్ పేరు వచ్చేసి వీరబాబు. ఇక్కడ పుంగనూరు ఆవులు రెగ్యులర్ గా అమ్మకానికి ఉంటాయి. 1 ఫీట్ 1.5 ఫీట్. అందులో పుంగనూరు ఆవులలో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటాయి. మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాము. ప్రెసెంట్ ఎన్ని ఆవులు ఒకసారి మొత్తం వివరాలు చెప్పండి. మీ దగ్గర ఎన్ని ఆవులు ఉంటాయి, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా పుంగనూరు ఆవులు? సార్ రైతు సోదరులకి నమస్తే సార్. మన దగ్గర మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రావణసమ విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ వచ్చి వినాయక డైరీ ఫామ్ సార్. మా దగ్గర సొంత బ్రీడింగ్ పర్పస్ సార్. మనది ఓన్లీ మనకి పొంగునూరు పొట్టి ఆవులు 1 ఫీట్ 1.5 ఫీట్ ఆవులు అనే మా దగ్గర రెగ్యులర్ గా ఎప్పుడు దొరుకుతాయి సార్. మన దగ్గర ఇది ఓకే ఈ ఏజ్ వచ్చి 3 ఇయర్స్ సార్. ఇది 3 ఇయర్స్ అంటే మీరు ఈ క్రాసింగ్ ఇదే తీసుకుంటారా? ఇదే బ్రీడింగ్ పర్పస్ సార్. మనకి బ్రీడింగ్ పర్పస్ హైట్ వచ్చి 30 ఇంచెస్ సార్. ఓకే దీని పుట్టే బేబీలు మనకు షార్ట్ మనకు 28 ఇంచెస్ అవుతాయి సార్. ఏజ్ రాబోతుంది వీళ్ళు బేబీలు. మనకి ఇది ఏజ్ వచ్చి మనకి 3 ఇయర్ అండి. 3 ఇయర్స్ ఉంటుంది. ఈ అట్లా పుట్టే బేబీలు సార్. ఓకే ఇప్పుడు వీటి ఫాదర్ అదేనా? ఫాదర్ మనం చూసింది ఇప్పుడు ఫాదర్ చూసారు కదా. ఇప్పుడు కరెక్ట్గా 10 మంత్ బేబీ సార్. 10 మంత్ బేబీ 20 ఇంచెస్ హైట్. ఈ 23 ఇంచెస్ సార్ ఈ మేల్. బ్రదర్ ఇప్పుడు మాక్సిమం పెరిగితే ఇవి ఎంత పెరుగుతాయి? 26 27 అంతే సార్. మేల్ ఫీమేల్ బ్లాక్. ఫుడ్ అనేది మనకి రెగ్యులర్ గా పెట్టాలి సార్. మనకి ఓ 1 మంత్ సారాలకి ఒక ఎవరైనా కస్టమర్ తీసుకుంటారు కదా. కస్టమర్ తీసుకున్న తర్వాత మనకి 1 మంత్ మిల్క్ పట్టించుకుంటేనే దానా పెడతాం సార్. అది ఓకే గోధుమ తౌడు సార్. ఇది ఎంత పెడతారు? ఒక హాఫ్ కిలో పెడితే సరిపోతుంది 2 గంటలకి. హాఫ్ కిలో 1 డే. మార్నింగ్ హాఫ్ కిలో, ఈవినింగ్ హాఫ్ కిలో పెడితే అవి తింటా సార్. తింటా ఉంటాయి. ఇప్పుడు 1 కేజీ ఎంత అవుతుంది? కేజీ వచ్చి 30 రూపాయలు సార్. అంతే కేజీ 30 రూపాయలు. 1 కేజీ ఎన్ని రోజులకు వస్తుంది? బస్తే 50 కిలో వేసుకుంటే మనకి 50 రోజులు వస్తుంది సార్. ఒక బస్తా వేస్తే 50 రోజులు వస్తుంది. మన దగ్గర 2 నెలలు 2 నెలలు లెక్కేసుకోవచ్చు సార్. ఒక బస్తా వచ్చి మనకి 1300 సార్. బస్తా వచ్చి దీని మెయింటెనెన్స్. ఓకే ఒక అట్లా పాలు మిల్క్ పట్టించుకుంటే సరిపోతుంది సార్ వీళ్ళకి. అంటే ఇంకా ఇది తప్ప ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు. వరిగడ్డి పచ్చగడ్డి వేసుకోవచ్చు సార్. వరిగడ్డి కూడా తింటే వరిగడ్డి అంటే పచ్చగడ్డి తింటాయి సార్. ఈ మనకి వీటితో పాటు మనకి 360 ఎప్పుడు మనకి ఆవడమే ఉంటుంది సార్ మన దగ్గర. బ్రదర్ మామూలుగా అయితే జనరల్ గా ఒక పేరు తీసుకోమని మీరు చెప్తుంటారు కదా. జనరల్ గా ఎందుకు బ్రదర్ పేరు తీసుకోమని చెప్తారు? ఎందుకు పేరే తీసుకోవాలా? ఓకే సార్. అంటే మనకి మేల్ ఫీమేల్ అనుకో సార్. మధ్య మళ్ళీ మనకి బ్రీడింగ్ అవుతుంది సార్. ఇప్పుడు మళ్ళీ దీని నుంచి మనకి మేల్ తీసుకుంటే మళ్ళీ దీనికి 2 ఇయర్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి మేల్ తీసుకోవడం వల్ల మళ్ళీ దీనికి బేబీ పడుతుందండి. ఓకే మేల్ తీసుకోకుండా సింగిల్ గా ఫీమేల్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఇబ్బంది పడతారు సార్. మళ్ళీ రూపాయి వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే బుల్లిగా తీసుకెళ్ళాలి. ఆ ఇబ్బంది లేకుండా మేల్ జతమే జోడీమే ఎక్కువ జోడీ తీసుకున్నారు సార్ ఎక్కువగా మేల్ ఫీమేల్. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు కదా, మీరు ఈ సజెషన్ చెప్తారా? మేల్ ఫీమేల్ తీసుకుని చెప్తారా? ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కువగా మేల్ ఫీమేల్ తీసుకెళ్తారు సార్. ఎక్కువగా సింగిల్ తీసుకెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే మళ్ళీ అట్నుంచి మనకి
సెవెన్ కావాలని అడుగుతున్నారు సార్. సెవెన్ వల్ల ఒకటి బేగా డెలివరీ అవ్వదు, ఒకటి ఫెయిల్ అవుతుంది. సెవెన్ అనేది ఒకటి ఫెయిల్ అవుతుంది అండి. అదే బుల్ అయితే మనకి క్రాస్ అవుతుంది కాబట్టి 100% మన బేబీ పడుతుంది. దాని మీద జతమే పరిగెళ్తున్నాం సార్ ఎక్కువగా. బ్రదర్ ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా, ఇవి హీట్ కి ఎన్ని రోజులకు వస్తాయి బ్రదర్? ఇప్పుడు ఇవి కరెక్ట్ గా మనకి 1 year బేబీ సార్. ఇప్పుడు ఇది 1 year 1 year కి ఏజ్ వస్తుంది సార్. 2 years కి వస్తాయి. 2 year కి ఏజ్ వచ్చేద్దండి. ఎలా వచ్చింది కానీ మనకి క్రాస్ అయిన తర్వాత 9 నెలలకి డెలివరీ సార్. అది క్రాస్ అయిన తర్వాత 9 నెలలు డెలివరీ. నిలబడితే 9 నెలలకు 9 నెలలకి గ్యారంటీ డెలివరీ అయిపోతుంది సార్. బేబీ మనకి దీనికి పుట్టే బేబీ బాగా షార్ట్ అనమాట, షార్ట్ పడుతుంది సార్. చిన్న ఉంటది బాగా 12 అంగాలు 14 అంగాలు పడతాయి సార్. ఇట్లా పుట్టే బేబీలు అవి 20 inches 24 inches దాకా అవుతాయండి. ఈ అమ్మో మనకి 28 inches అవుతాయి సార్. ఈ ఫైనల్ అయితే వీటి వల్ల యూజ్ ఏంటి బ్రదర్? ఇప్పుడు వీటి వల్ల యూజ్ అంటే మనకి ఇంట్లో హౌస్ లో అపార్ట్మెంట్ లోకి ఫామ్ హౌస్ లో తీసుకోవాలనుకుంటే ఇవే తీసుకోవాలి సార్. మన ఓన్లీ అపార్ట్మెంట్ లో కంటే ఇవే సార్. పెద్ద అవ్వాలి అనుకోండి ఇంట్లో టైల్స్ మీద తిరగలేదు సార్. ఇవి అయితే మన ఇంట్లో పూజ గదిలో బెడ్రూమ్ లో కూడా తిరిగేస్తాయండి. మన బెడ్ల మీద పడుకుంటాయి సార్. అంతా మన సంటి పిల్లలాగా సార్. మన తక్కువ మెయింటెనెన్స్ తో అపార్ట్మెంట్ లోకి ఫామ్ హౌస్ లో తీసుకున్నా తీసుకున్నాం సార్ ఎక్కువగా. మీరు సెకండ్ క్వాలిటీ ఆవులు అంటే పొంగనూరులో సెకండ్ క్వాలిటీ ఆవులు అమ్ముతారా లేదా ఓన్లీ ఇవే మెయిన్? లేదు సార్, సెకండ్ బ్రీడ్ అనేది కూడా మిక్స్ పెడతారు సార్. మనకి ఈ సెకండ్ క్వాలిటీ అనేది వచ్చి మనకి హైట్ వచ్చి 40 inches ఉంటుంది సార్. 40 inches అనమాట. ఈ సెకండ్ క్వాలిటీ మనకి పెట్టించాలు కావాలి పెట్టించే ఉంటాయి. లేదా మనకి ఉత్తావులు క్రాసింగ్ చేయించుకోవాలనుకుంటే సెమన్ చేయించి చూసానా క్రాసింగ్ చేయించి చూసానా మనకి రెగ్యులర్ గా అటుకెళ్తాం సార్ ఎక్కువగా. ఇప్పుడు ఈ సెకండ్ బ్రీడ్ అనేది తక్కువ అమౌంట్ సార్. 30,000 నుంచి 60,000 వరకు ఉంటాయి సార్. ఈ 30,000 35,000 అనేది ఉత్తావులు ఉంటాయి సార్ క్రాసింగ్ చేయించుకునే బ్రీడ్. అదే మనం పెట్టించావు కావాలంటే పెట్టించావులు అయితే మనకి 45, 50, 60 వరకు ఉంటాయి సార్. సో ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు సెకండ్ క్వాలిటీ ఆవులలో ఇప్పుడు 60,000 70,000 పెట్టి తీసుకోపోతే అలాంటివి పుట్టొచ్చా లేకపోతే 50-50 ఛాన్స్? 50-50 ఛాన్సెస్ సార్. అంటే మన ఒకటి సెమన్ చేస్తాం సార్. ఈ సెకండ్ క్వాలిటీ ఒకటి సెమన్ చేస్తాం, ఒకటి బుల్లితో క్రాసింగ్ చేస్తాం సార్. ఈ సెమన్ అయినా పడుతున్నాయి, బుల్ అయినా పడుతున్నాయి సార్. 99% పడతాయి సార్. 1% ఫెయిల్ అయితే అవకాశం ఉంది సార్. అంటే పెద్దవైనా పుట్టొచ్చు. అంతే పెద్ద ఒకటి 1% సార్ ఫెయిల్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఉంది సార్. ఇది మనకి ఈ సెకండ్ క్వాలిటీ వచ్చేది ఇది ప్యూర్ పొంగనూరు చేయించాం సార్. ఇంకో 10 days లో డెలివరీ అవుతుంది సార్. 10 days లో డెలివరీ అవుతుంది సార్. ఈ వీటిలో 1 లీటర్ 2 లీటర్ పాలు అవుతుంది సార్. మార్నింగ్ 2 లీటర్లు, ఈవినింగ్ 2 లీటర్ అవుతాయి సార్. మీరైతే ఓన్లీ పిల్లలు పుట్టడానికి మాత్రమే ఇవి ఓన్లీ మా సొంతంగా బ్రీడింగ్ చేస్తారు. మనకి మీకు పాలు అయితే పాలు తీస్తాం కానీ మీ పర్పస్ అది పర్పస్ ఓన్లీ బ్రీడింగ్ పర్పస్. మీకు పొట్టావులు కావాలనే పర్పస్ మనకి ఒక బయట రైతులకి సెకండ్ క్వాలిటీ కావాలి, తక్కువలో అమౌంట్ కావాలి, తక్కువలో అమౌంట్ లో ఏర్పాటు చేస్తాం సార్. లేదు మనకు ఫస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే ఫస్ట్ క్వాలిటీ కూడా మన అందుబాటులో ఎప్పుడైనా మనకి ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా సరే ఇప్పుడు మనం రెస్పాండ్ అవుతుంది సార్. సో ఇక్కడికి నార్త్ లో అట్లా వస్తుంటారు కదా, అదే చాలా దూరం నుంచి వస్తుంటారు. అంటే మన ఢిల్లీ నుంచి వస్తారు నార్త్ లో కూడా కొంచెం బాగా లైకింగ్ చూపిస్తారు కదా, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఎట్లా బ్రదర్? అదే ట్రాన్స్పోర్ట్ అనేది సార్ సొంతంగా వాళ్ళు వెహికల్స్ కి వస్తున్నారు సార్. కొంతమంది వాళ్ళే పట్టిపోతున్నారు. లేదు మనకి వెహికల్ పురమాయించాలంటే నేను పురమాయించి అమౌంట్ అనేది చేసాం పెట్టుకుంటాం సార్. నార్త్ అయితే మన ఈ లోకల్ మన తెలంగాణ మన ఆంధ్ర అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్ మనది. ఓకే, మాక్సిమం ఏంటంటే మీకు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు కార్ వేసుకొని వస్తే కార్ లోనే మీరు అరేంజ్ చేస్తున్నాం సార్. లేదు మనకి వెహికల్ కావాలంటే వెహికల్ కూడా పురమాయిస్తాం సార్. ఓకే, వెహికల్ ఇప్పుడు ఇది ఉంది సార్. ఇప్పుడు 7 మంది పెట్టించి సార్. ఓకే, ఇది కూడా సేల్ ఉంది సార్. ఇది 10 days సార్. ఇది ఈ 10 days ఇది కూడా ఆవు కూడా మనకి మిల్క్ పర్పస్ కావాలనుకుంటే ఆవు మనకి సేల్ ఉంది సార్. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే అంటే బ్రదర్ ఇంట్రెస్ట్ చూపిస్తారా జనాలు ఇంత వీటిని కూడా? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లక్షలు అంటే లక్షల్లో ఉంటాయి కదా ఫస్ట్ క్వాలిటీలో. ఈ సెకండ్ క్వాలిటీ తక్కువ అమౌంట్ లో ఉంటుంది సార్. ఇక కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి తీసుకున్నారు సార్. మిల్క్ అవుతే ప్లస్ మనకి ఇబ్బంది ఉండదు సార్. ఓకే, మరి ఇప్పుడు అవి చిన్నవి ఉన్నాయి కదా, అవి ఇంట్లో మామూలుగా క్యాజువల్ అని ఉంటాయి లేకపోతే కొంచెం అంటే ఇంట్లో ఫ్రీ బాగా పెంచుకోవచ్చు వాటిని? అవి అయితే ఇంట్లో మన లక్ష్మీదేవి తిరిగినట్టే సార్ ఇంట్లో తిరుగుతాయి. మనకి ఇంట్లో ఐశ్వర్యం అనేది ఎప్పుడు లోటు ఉండదు సార్. మనకి ఇప్పుడు అవి ఉండటం వల్ల అదే కొన్నాటికి కూడా మంచిది సార్. ఆవు అనేది ఇంట్లో తిరుగుతుంది. మనకి ఇంట్లో మన కొత్తగా హౌస్ కట్టినప్పుడు కూడా మన తల్లి పిల్ల తిరగాలి సార్ ఇంట్లో. లక్ష్మీదేవి అని ఆవు అంటే మనకి గోమాత. ఎప్పుడు చేస్తున్నారు బ్రదర్ మీరు ఇది? మేము అప్పుడే మనకి మా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మనకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మన ప్యూర్ పొంగనూరు బుల్లి కూడా ఉంది సార్. రాదండి సార్. ఎక్కడ ఇగో సార్ ప్యూర్ పొంగనూరు సార్ బుల్ ఇది. అది పొంగనూరు సార్ బుల్. అది అగ్రెసివ్ ఉంటుందా? ఈ సెకండ్ క్వాలిటీకి ఈ బుల్లే క్రాసింగ్ సార్ మనకి. సెకండ్ క్వాలిటీకి
ఈ ఏజ్ వచ్చి 4 years సార్ ఇది ఏజ్. ఓకే. దీని హైట్ వచ్చి 34 inches సార్ అది. ఓకే. మనకి ఇది మనకి వీటితో పాటు పొంగనూరుతో పాటు పొంగనూరు కూడా మన స్వర్ణ కప్పులు ఉంది సార్ మన దగ్గర. ఓకే. స్వర్ణ కప్పులు బ్రదర్ ఇప్పుడు కపిల స్వర్ణ కపిల అనే దానికి ఎందుకు వాల్యూ ఉంటది, ఎందుకు అవి స్పెషల్ అంటే సార్ ఈ స్వర్ణ కప్పులు అనేది మనకి రేర్ సార్. రేర్ అంటే మనకి జిల్లాలో ఒకటి ఉంటదన్న కూడా చెప్పలేము సార్. స్వర్ణ కప్పులు అనేది సాధారణంగా దొరకదు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? స్వర్ణ కప్పులు అనేది మొత్తం అంతా మీకు అంతా గోల్డ్ కలర్ ఉంటుంది సార్. దీని రెప్పలు, చెవులు, మూతి, డెక్కలో తోక్కుచ్చుకోవడం సార్ మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది సార్. ఎక్కడ వైట్ గానీ బ్లాక్ గానీ ఉండదండి, మొత్తం అంతా గోల్డ్ కలర్ సార్. ఇదే స్వర్ణ కప్పులు వస్తుంది సార్. రేర్ అనమాట. ఇప్పుడు 100 ఆటలో ఒకటి ఉంటుంది సార్ స్వర్ణ కప్పులు అనేది, బాగా రేర్ అనమాట. ఇదే కొన్ని ఆటలకి కూడా మనకి మంచి సార్. స్వర్ణ కప్పులు అనేది కూడా మీకు రేర్ అనమాట. దొడ్లో ఉండాలని కొంతమంది కూడా అదే సెంటిమెంట్ గా ఫీల్ అవుతారండి ఎక్కువగాని. ఈ కలర్ అనేది వచ్చి హైట్ వచ్చి 30 inches సార్. ఇప్పుడు ఇందాక మీరు లాంచ్ చూసారు కదా బ్రౌన్ కలర్ 30 inches సేమ్. ఈ వైట్ కలర్ సార్ ఇది కూడా మనకి ఓన్లీ పొంగనూరుకే దాటిస్తాం సార్. సెకండ్ క్వాలిటీకి దాటిస్తాం. ఓన్లీ మనకి పొంగనూరు ఒరిజినల్ గా దాటిస్తాం. వీళ్ళు పుట్టే బేబీలు 12 బేబీలు పుడుతున్నాయి సార్ దీనికి. మన సొంతంగా ఓన్ కాబట్టి మన సొంతంగా మనం బ్రీడింగ్ పర్పస్ చేసుకుంటాం సార్ మనం. సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు పొంగనూరు ఆవులు ఉన్నాయి, పొట్టి ఆవులు 1 feet 1.5 feet ఆవులు ఉన్నాయి, సెకండ్ క్వాలిటీ ఆవులు ఉన్నాయి, బుల్లులు కావాలంటే బుల్లులు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వినయ్ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర రామవరంలో ఉంటుంది. వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.